మొత్తానికైతే జస్టిన్ ట్రూడో తన రిజిగ్నేషన్ ని అనౌన్స్ చేశాడు. ఐ ఇంటెంట్ టు రిజైన్ చెప్పేసి అన్నాడు, కానీ తను పూర్తిగా రిజిగ్నేషన్ సబ్మిట్ చేయలేదన్నమాట. ఆ ప్రాసెస్ అనేది మార్చి వరకు ఆగుతుంది. ఎందుకంటే మార్చిలో కొత్త లీడర్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట, లిబరల్ సంబంధించింది. అప్పుడు అతను రిజైన్ చేసి కొత్త ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేస్తారు. అంతవరకు జస్టిన్ ట్రూడో ఏం చేశారంటే గవర్నర్ని రిక్వెస్ట్ చేశారన్నమాట, పార్లమెంట్ని ప్రోరోగ్ చేయమని చెప్పేసి. ప్రోరోగ్ అంటే అర్థం ఏంటంటే అన్ని సెనెట్ కానీ హౌస్ ఆఫ్ కామన్స్ కానీ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. వితౌట్ డిజాల్వింగ్ ద గవర్నమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో కానీ సెనెట్లో ఉండే వాళ్ళు కానీ అందరూ వాళ్ళు ఎటువంటి డ్యూటీస్కి వాళ్ళు చేయరమాట. దే విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ది డ్యూటీస్ మాట. అంతవరకు గవర్నమెంట్ రన్ అవుతుంది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జస్టిన్ ట్రూడో. కానీ అపోజిషన్ వాళ్ళు వెంటనే ఎలక్షన్ని ట్రిగ్గర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కోర్టుకు వెళ్తారంట ఈ డెసిషన్ పైన, ఇలాగ ప్రోరోగ్ చేయకూడదు అని చెప్పేసి. కోర్టులో వ్యతిరేకంగా జస్టిన్ ట్రూడోకి రిజల్ట్ వస్తే అప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ని ఏర్పాటు చేయాలా, నో కాన్ఫిడెన్స్ మోషన్ని వాళ్ళు ప్రవేశపెడతారు. అప్పుడు తను ఓడిపోయి తర్వాత ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ జస్టిన్ ట్రూడోకి రిజల్ట్ అనుకూలంగా వచ్చింది అనుకోండి కోర్టులో, అప్పుడు ఎలక్షన్స్ అనేది జరగవు, మార్చి వరకు ఆగాల్సిందే. అప్పుడు మార్చిలో మళ్ళీ కొత్త లీడర్ని సెలెక్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ పెట్టిన తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఎంటర్ చేస్తే, అప్పుడు ఒకవేళ జగ్మిత్ సింగ్ ఆపోజిట్గా ఓటేస్తే అప్పుడు గవర్నమెంట్ అనేది కుప్పకూలిపోయి ఎలక్షన్స్ అనేది కెనడాకి వస్తాయి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోరోగ్డ్.